ఒకసారి మనందరి గురువైనటువంటి పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్యానల్ డిస్కషన్ జరగబోతుంది. మీ తరపు నుంచి ఇక్కడ స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో, ధ్యానంలో ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో అనుభవాలు పత్రిజీ గారి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ సొంత అనుభవాల ద్వారా పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ చక్కగా మనం క్వశ్చన్లు వేసి ఆన్సర్లు తెలుసుకుందాం. పరిప్రశ్న వేయాలి, సరి అయిన ప్రశ్న వేద్దాము. మీ తరపు నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాము, వీళ్ళ తరపు నుంచి వాళ్ళు మాట్లాడిన దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము, వాళ్ళ నుంచి కొంత మెసేజ్. ఓకే. అండ్ మీ అందరి తరపున వీళ్ళందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్యానల్ డిస్కషన్ అంటే క్లాస్ కాదు. ఫస్ట్ పాయింట్, క్వశ్చన్ టు ఆన్సర్. మీ అందరికీ నా నుంచి రిక్వెస్ట్ ఒకటే, విదిన్ హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్లో మనం క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ చేద్దాం. సో అందరూ కలిసి ఫస్ట్ పాయింట్, ఒక్కొక్కరు 2 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ నేపథ్యాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీ నుంచి కూడా క్వశ్చన్స్. ఓకేనా? షెల్ వి స్టార్ట్? గట్టిగా చప్పట్లతో అందరినీ వెల్కమ్ చేసుకుందాం. ఫస్ట్ సాహితి తన గురించి తను చెప్తుంది. అందరికీ నమస్కారం. ముందే త్వరగా పూజ చేయమన్నారు. నేను అసలే మైక్ తీసుకుంటే ఎక్కువసేపు మాట్లాడతాను. సో త్వరగా పూజ చేయడానికి ప్రయత్నిస్తాను. నా పేరు సాహితి. నాకు చిన్నప్పటి నుంచే ధ్యాన పరిచయం ఉంది. మా అమ్మగారు నాన్నగారు పిఎస్ఎస్ఎంతో ఎప్పటి నుంచో అసోసియేట్ అయి ఉన్నారు. కానీ నా అసలైన తిరిగి ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు మొదలైందంటే కోవిడ్ సమయంలో. నేను యూకేలో మాస్టర్స్ చేసి వచ్చాను. ఫిబ్రవరిలో వచ్చాను, మార్చ్లో లాక్డౌన్ అయింది. ఆ తర్వాత అందరూ ఇంట్లోనే ఉండిపోయాం. ఆ టైంలోనే నాకు QLU పరిచయం అయింది. ఆ టైంలో QLUలో ఆన్లైన్లో పెట్టిన కోర్సెస్ అన్నీ చేశాను ఇంచుమించు. అప్పటి వరకు నాకు మెడిటేషన్లో అప్పుడప్పుడు పొలాలు కనిపించేవి, కానీ ఎందుకు కనిపిస్తున్నాయో తెలీదు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది కాదు. సరే, నేను విశ్వం మీదే నమ్మకం పెట్టి నువ్వు ఇది ఎందుకు చూపిస్తున్నావో నాకు తెలీదు, దీని దగ్గరకు నువ్వే తీసుకెళ్తావు అని నేను అలాగే ధ్యానం కంటిన్యూ చేసేదాన్ని. సరే, ఇవి ఇంతలా కనపడుతుంది కదా, దీని గురించి కొంచెం మనం రీసెర్చ్ చేద్దాం అని చెప్పి నాకు తెలిసిన ఒకే పదం ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే భూమికి చెడు చేయకుండా పండించడం అనేది. అలా సర్చ్ చేస్తూ వెళ్ళగా తర్వాత బయోడైనమిక్ ఫార్మింగ్, అంటే పశువుల గురించి, పశువుల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఫార్మింగ్ ఎలా చేయాలి అనే ఇంకొకటి. అబ్బాయి ఇది ఇంకా బాగుంది కదా అనుకున్నాను. ఆ తర్వాత నాకు శాశ్వత వ్యవసాయం గురించి తెలిసింది. అంటే మొక్కలు, భూమి, పశువులే కాదు, వ్యవసాయం అంటే సంఘం కూడా. సంఘం ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో, అది ఎంత అవసరమో కూడా తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను అరణ్య అనే ఒక NGOతో, అక్కడ వాళ్ళు మహిళా రైతులతో పనిచేసే ఒక NGOతో కొన్ని నెలలు పనిచేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర ఒక చిన్న స్థలంలో నేను కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను బెంగళూరులో భూమి ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఐ రీసెంట్లీ గాట్ హైర్డ్. ఈ ఫెలోషిప్ ఏంటంటే పిల్లలకి ప్రకృతిని పరిచయం చేయడం, టీచ్ ఫర్ నేచర్. ఒక విధంగా పిల్లలు ప్రకృతితో పెరగాల్సిన వాళ్ళకి ప్రకృతిని మేం పరిచయం చేయాలి అన్న బాధ ఉన్నా కనీసం అవకాశం మాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సాయిది, తొందరగానే కంప్లీట్ చేసావు. మళ్ళీ వస్తాం. నమస్తే అండి, నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి. మేము ఉండేది రాజమండ్రి. నా ప్రస్తావన స్టార్ట్ అయింది 2005 నుంచి పత్రిజీతో. మెడిటేషన్ చేస్తూ సార్ ఎక్కడెక్కడైతే వెళ్తారో ఆ క్లాసులు గట్రా అటెండ్ అవుతూ సార్ చెప్పినవన్నీ వింటూ, సో సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా జరిగింది. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి వ్యవహారం అంతా చాలా చాలా డీప్గా అర్థం చేసుకోగలిగాం. 2005 నుంచి స్టార్ట్ అయిన జర్నీ అలా 2008-9లో ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళడం, ఇంకా అక్కడ అందరితో కలవడం, సో యూత్ కార్యక్రమాలు అండ్ పైమా వాళ్ళవి, సో ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం,
దాని తర్వాత 2016లో నేనంటూ ఇండివిజువల్గా ఒక గ్రోత్ కోసం ఒక కెమెరా డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అవ్వడం. సో ఇందులో 2016లోనే ఒక పిరమిడ్స్ మీద ఒక డాక్యుమెంటరీ కోసం కృష్ణ చైతన్య అనే ఒక వ్యక్తి ద్వారా పిరమిడ్స్ ఎవ్రీవేర్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నవి, పిరమిడ్స్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎలా యూస్ చేస్తున్నారు అనే దాన్ని డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. సో ఇదంతా పత్రిజీ సార్ చెప్పడం. సో ఇందులో ప్రతి ప్లేస్కి వెళ్ళి పిరమిడ్స్ మీద షూట్ చేయడం, ఆల్మోస్ట్ ఒక 8 నెలలు దాన్ని అందులో డీప్గా వర్క్ చేయడం. తర్వాత అది ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసి అది బెంగళూరులోనే బుద్ధ పౌర్ణమి టైంలో మేము రిలీజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అది తెలుగులోను, తర్వాత హిందీలోను, అన్నీ తమిళ్లోను, మోస్ట్ ఆఫ్ ద మన ఇండియాలో ఏదైతే లాంగ్వేజ్ బాగా ఇది ఉందో సో అందులో మేము డబ్బింగ్ చేయడం జరిగింది. సో ఇది దాని తర్వాత నా లైఫ్లో చాలా అంటే సార్ త్రూ మెడిటేషన్ ద్వారా నేను నేర్చుకున్నది అండ్ మోర్ ఎవర్ ఏమంటే పొటెన్షియల్ థింగ్స్ మనం గ్రోత్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ నేను సేమ్ నా కెమెరా ఫీల్డ్ ద్వారానే నేను బెంగళూరులో వర్క్ చేయడం జరిగింది లాక్డౌన్ టైంలో 2020లో. ఆల్మోస్ట్ అక్కడ ఒక 6 months మొత్తం డిజిటల్ టీంలో వర్క్ చేయడం. దాని తర్వాత అక్కడి నుంచి నేను పిరమిడ్ పిఎంసి హిందీ అని ఢిల్లీలో ఉంది, సో అక్కడికి నేను ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడ 1 year వర్క్ చేయడం. దాని తర్వాత అక్కడి నుంచి నేను అనుకోకుండా ఒక ఆపర్చునిటీ ద్వారా నేను దుబాయ్ వెళ్ళడం. దుబాయ్లో అక్కడ ఒక 1 month ఎక్స్పో 2020 అనే ఒక ఈవెంట్ జరగడం, దానికి నేను ఒక కెమెరామెన్గా వెళ్ళడం. అక్కడ నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే పర్టికులర్గా మన అట్మాస్ఫియర్, ఇండియాలో ఉన్న అట్మాస్ఫియర్ని అలవాటు చేసుకున్న మనం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ జోన్ చూశాను. అంటే వాళ్ళు ఉండే పంక్చువాలిటీ, వాళ్ళ టైమింగ్స్, తర్వాత వాళ్ళ వే ఆఫ్ ప్యాటర్న్, తర్వాత ముఖ్యంగా నాకు బాగా కంపేర్ చేసుకుని చూసింది ఏంటంటే అంటే చాలా చిన్నగా ఉండొచ్చు అక్కడ, అంటే ట్రాఫిక్లో గట్టా ఎక్కడ ఎవరు హారన్ కొట్టరు. అంటే ఇది చాలా డీప్గా ఆలోచిస్తే మనకి ఇక్కడ ఊరికి కొడతానే ఉంటారు హారన్. అక్కడికి వెళ్తే మినిమం మీరు హారన్ కొట్టారు అంటే అది మీరు ఏదో తప్పు చేశారనే ఒక భావన వాళ్ళకి అనిపిస్తుంది. సో అలా ఇదొక్కటే కాకుండా నేను అక్కడ ట్రావెల్ చేసిన టైంలో కూడా ఒక బస్ టైమింగ్ చెప్తే 10:45 అంటే 46 అంటే 45కి అక్కడ ఉంటుంది. మనం 1 second ఆర్ 1.5 minute లేట్ అయినా సరే మనం బస్ మిస్ అవుతాం. సో అలాంటి చిన్న విషయాలు చాలా డీప్గా నేర్చుకోవడం జరిగింది. సో తర్వాత అక్కడ నేను ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేయడం, అక్కడ డైరెక్ట్గా దుబాయ్ గవర్నమెంట్తో నేను వర్క్ చేయడం, ఆల్మోస్ట్ ఒక 1.5 year అక్కడే ఉండి వర్క్ చేయడం. తర్వాత రీసెంట్గా మళ్ళీ బ్యాక్ అవ్వడం. సో యా అదే. థ్యాంక్ యూ రవీంద్ర. మేడం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చిన్నప్పుడు ఎప్పటి నుంచి ధ్యానం స్టార్ట్ చేసిందో తెలుసుకుందాం. నేనే నేర్చుకోలేదు, ఆయన నాకు నేర్పించారు. సో ఆయన నాకు నేర్పించింది 4 years ఏజ్. అప్పటి నుంచి కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పేవారు. ధ్యానం అవన్నీ మాకు తెలియదు కదా అప్పుడు. సో కళ్ళు మూసుకొని కూర్చో, ఒక మూలకెళ్ళి కూర్చో అనేవారు అంతే. సో అప్పటి నుంచి ధ్యానం చేస్తూ అందరు నేర్పిస్తూ. యా, థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ముందున్న ప్రేమ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ఆత్మీయ నమస్కారం. రైట్, ఒక 5 years బ్యాక్ అంటే నాకు డిగ్రీ నుంచి నాకు మెడిటేషన్ ఐడియా ఉంది. రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ అనే ఒక సొసైటీ నుంచి నేను ధ్యానం తెలుసు నాకు జస్ట్. సో ఆఫ్టర్ డిగ్రీ నేను ధ్యానం చేసేది, అంటే రూమ్లో ఉండి మామూలుగా అట్లా చేసేది, కానీ సరిగా కుదరకపోయేది. నిత్యం ఎక్కువ ఫోర్స్ ఉండేది అన్నట్టు. సో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత క్యాంపస్లో ఫ్రెండ్స్తో నైట్ ధ్యానం చేద్దామంటే, ఇప్పుడు నేను మంచోని, నా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు కదా, అంటే ఎక్కువ ఫ్రెండ్స్ అంటే పార్టీలు ఇట్లా ప్రాబ్లం ఉండేది అన్నట్టు. నైట్ మెడిటేషన్ చేయడానికి ప్రాబ్లం ఉండేది. సో ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలి అనే అట్లా నేను ఆలోచించుతున్న తరుణంలో సో ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఒక మాస్టర్ ల్యాండ్స్కేప్ గార్డెన్లో మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది. సో ఈ రోజు ఈ 1 hour ఈ మెడిటేషన్ ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని నేను ఆ ప్రోగ్రామ్కు రెగ్యులర్గా వెళ్ళిన. ఆ మాస్టర్ ఎవరో కాదు, రాము మాస్టర్. రైట్,
ఆ తర్వాత రాము మాస్టర్ ద్వారా నాకు సొసైటీ పరిచయం అయింది. సొసైటీ పరిచయం అయిందంటే ఈ సొసైటీ ఎట్లా అంటే అయస్కాంతం లాంటిది, అతుకుతే మనం వదలమన్నట్టు. సో రావడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. సో ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ రిటర్న్ పోవడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో అంటే పోవాలనే ఆలోచన కూడా మనకు రాదు. అంత అద్భుతమైనటువంటి ఎన్నో మధురానుభూతులు ఇచ్చినటువంటి పిఎస్ఎస్ సొసైటీలో నేను ఒక 5 years నుంచి వెళ్ళి సో ఒక ఆనందంగా ఒక విహారీలాగా ఒక స్వేచ్ఛా విహారీలాగా తిరుగుకుంటూ గురువులతో సాంగత్యం చేసుకుంటూ ఎన్నో రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నాను. దిస్ ఈజ్ స్మాల్ అబౌట్ మీ ఇన్ ద పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ చిరు. క్వశ్చన్ చేద్దాం అందరినీ. సాహితీ, ఫస్ట్ పాయింట్ మాకు ఒకటే కావాలి. ధ్యానం ద్వారా నీ చదువుకి, ఇప్పుడు నువ్వు స్టూడెంట్ కదా, చదువుకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చింది? ఓకే, స్టడీస్లో నీవు ఎలా ఇంప్లిమెంట్ చేసావు? నేను ఫస్ట్ టైం QLUకి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ న్యూటన్ని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఎప్పుడు అందరూ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేవారు. ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు చెప్తారా అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నవి నువ్వు ఫీల్ అవ్వడానికి, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే దాన్ని ఎలా వ్యక్తపరచాలి అని. దీనికి మీరు అడిగిన దానికి సంబంధం ఏంటంటే, నేను ఒక్క చిన్న మార్కు పోయినా నాకు చాలా బాధ వచ్చేసేదన్నమాట. ఆయన అది చెప్పిన తర్వాత ఒక ఎమోషన్ వచ్చినప్పుడు నాకు ఇది ఎందుకు వస్తుంది అని ఆలోచించడం స్టార్ట్ చేశాను. దాని ద్వారా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంది నా లోపల. ఆ ఇన్సెక్యూరిటీని ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో లర్నింగ్ అనేది నాకు ఎంజాయ్మెంట్ అయిపోయింది, స్ట్రెస్ కాదు. అప్పటి వరకు నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి, టాప్ మార్క్ రావాలి, రాకపోతే అది నాకే విలువ లేదనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ ఇన్సెక్యూరిటీని అర్థం చేసుకొని నేను దానికి సహకరించేలాగా నాకు నేను మంచి మాటలు చెప్పుకొని సపోర్ట్ చేసుకున్నానో అప్పుడు నాకు లర్నింగ్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. సో ధ్యానం ద్వారా మీ మైండ్ సెట్ మారి చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి సూపర్గా సపోర్ట్ అయింది. సో స్టూడెంట్స్ అందరికీ ఇదే మెసేజా? అంతే. సో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులందరూ గమనించాల్సింది ఏంటంటే చదువుకి ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. రవీంద్ర గారు, సేమ్ మీ ఎక్స్పీరియన్స్ స్టడీస్లో, ముఖ్యంగా స్టడీస్లో, తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ధ్యానం ఎలా ఉపయోగపడింది మీకు, పర్టికులర్గా మీ ఎక్స్పీరియన్స్? నేను జనరల్గా చెప్తానికి చదివింది ఏం లేదండి. అంటే చాలా ఒక ఫ్లో వరకు నేను చదువుకుంటూ వెళ్ళాను. త్రూ మెడిటేషన్ ఎప్పుడైతే మనం చదవడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా కొంచెం బోర్ అనే ఇవన్నీ కనిపిస్తాయి. లేకపోతే ఈ టాపిక్ మనం వెళ్ళొచ్చా, లేకపోతే చదువుతూ ఉంటే కొంచెం నిద్ర రావడం ఇట్లా. సో ఒక 1/2 hour 1 hour చదివిన తర్వాత అండ్ మనం ఒక 5 to 10 minutes మనం నేను పర్టికులర్గా మెడిటేషన్ చేసి అండ్ దెన్ అగైన్ ఐ స్టార్ట్ ట్రేడింగ్. సో అట్లా అంటే మనం చదివి ఈ టైంని మనం పెంచుకోవడంలో ధ్యానం అనేది నాకు యూజ్ అయింది. థ్యాంక్ యూ. మేడంకి ఒక క్వశ్చన్ వచ్చింది కింద నుంచి. విద్యార్థులకు చదువుకునేటప్పుడు మైండ్ డైవర్ట్ కాకుండా చదువుకోవడం ఎలా? మెడిటేషన్ చేస్తే డిస్ట్రాక్షన్స్ తక్కువైపోతాయి, ఫోకస్ ఎక్కువైతుంది. అనవసరమైనవి తక్కువైపోతాయి, అవసరమైనవి ఎక్కువైతాయి. అది మెడిటేషన్ చేస్తే. సో మెడిటేషన్ చేస్తే ఎందుకు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి అని పత్రిజీ ఎప్పుడు పట్టుపడేవారు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి, ఎందుకంటే ఫోకస్ ఏదైతే అనవసరమైన ఉన్నాయో అవన్నీ న్యాచురల్గా న్యాచురల్ డెత్ ఉంటుంది. ఏది అనవసరమైన వాటికి న్యాచురల్ డెత్ ఉంటుంది. సో ఏం మిగులుతాయి? ఓన్లీ అవసరమైనవి మిగులుతాయి. సో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అనవసరమైనవన్నీ వెళ్ళిపోతాయి. మన సిస్టంలో చెత్త ఉండదు, చెత్త తీసేదే ధ్యానం. సో చిన్నప్పటి నుంచి అది అలవాటు చేసుకుంటే కనుక ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, క్లారిటీ వస్తుంది, మబ్బుతనం అనేది వెళ్ళిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్, అన్యాచురల్ హ్యాబిట్స్, అనవసరమైన హ్యాబిట్స్ అన్నీ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి. అవే వెళ్ళిపోతాయి. మనం పెద్ద దాని మీద పెట్టక్కర్లే ఫోకస్, అవే వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకి దాని మీద ఇంకా ఫోకస్ ఉంటుంది కాబట్టి. బికాజ్ ఇంకా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంకా చాలా పర్పస్ఫుల్ హ్యాబిట్స్ ఉన్నాయి. కాబట్టి
ధ్యానం అనేది స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్టూడెంట్కి క్లారిటీ కావాలో, ఫోకస్ కావాలో, కాన్సన్ట్రేషన్ కావాలో, విల్ పవర్ కావాలో, ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది మంచిగా కావాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మంచిగా కావాలి అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరూ ధ్యానం చేయాలి. అప్పుడే మనకి క్లారిటీ అనేది వస్తుంది, ఫ్యూచర్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ అప్పుడే మన మాస్టర్ మనం అవుతాం. వీ విల్ మాస్టర్ అవర్ సెల్వ్స్ త్రూ మెడిటేషన్. ఎప్పుడైతే మన జీవితానికి మన మాస్టర్ అవుతామో అప్పుడు ఇంకా యువతకి తిరగలేదు, ఇంకా ఆ యువతను ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆ క్లారిటీ అనేది మనము వచ్చే యువతరానికి మనం ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యువత మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడదాం. చిన్న పిల్లల నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పిద్దాం. సో అది థ్యాంక్ యూ మేడం. విద్యార్థుల అన్ని సమస్యలకు ధ్యానం ఒక్కటే పరిష్కారం అనేది మేడం యొక్క సమాధానంలో తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ ఇలాంటి ప్రోగ్రాంలకి మీ పిల్లల్ని తీసుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. చదువే కాదు, పని చేసేటప్పుడు కూడా నా మైండ్ డైవర్ట్ అవుతుంది. పత్రిజీ ఒక సందర్భంలో చెప్పారు, మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకునే కాదు, కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు అని. కళ్ళు తెరిచి చేయడం అంటే ధ్యాస. ఇప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, పని చేసేటప్పుడు పని మీద ధ్యాస, వంట చేసేటప్పుడు వంట మీద ధ్యాస, క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ మీద ధ్యాస. మనం ఏ పని చేసినా 100% ధ్యాస దాని మీద ఉండాలి. సో ఇంకా డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి, ఇంకా డైవర్ట్ అవుతున్నాం అంటే ఇంకా ధ్యానం ఇంకా సాధన మనం పెంచుతూ పోవాలి. అప్పుడే మనకి ఫుల్ ఛానలింగ్ అంటే ఎనర్జీ అంతా దాని మీద మనకి వస్తుంది. కాబట్టి సో ధ్యానం ఇంకా సాధన ఎక్కువ చేస్తే వీ కెన్ ఫుల్లీ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అట్ హ్యాండ్. సో మన చేతిలో ఏదైతే ఉందో దాని మీద మనం కంప్లీట్ ఫోకస్ పెట్టవచ్చు. సో దట్ ఈజ్ హౌ వీ క్యాన్ మనము డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డైవర్ట్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే మంకీ మైండ్ అనేది ఉంటుంది. ఆ మంకీ మైండ్ని మాస్టర్ చేసేది ధ్యానం. మంకీ మైండ్ ఎప్పుడైతే ఉండదో మనకి ఫోకస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ మంకీ మైండ్ని మనము మాస్టర్ చేసేదే ధ్యానం. కాబట్టి ఐ థింక్ దట్స్ ది ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. నీ గోల్ ఏంటి? ధ్యానంలోకి వచ్చినావు కదా, లక్ష్యం ఏమన్నా ఉందా? స్పష్టమైన లక్ష్యం? ఇందులోకి రాకముందు రైట్ ఇది చిన్న అంటే నేను జియాలజీ బేసికలీ ఒక జియాలజిస్ట్గా అయిదామని అట్లా ఉండే. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఎంత అటు సైడ్ పోదామన్నా అంటే ఎడ్యుకేషన్ అయినా కానీ ఇటు ఆర్టిస్ట్ వైపు ఎంత పోదామన్నప్పుడు కూడా ఇటే వస్తుంది, నా ఇంట్యూషన్ ఒప్పుకోవడం లేదు. సో ఫైనల్లీ మిషన్లో ఒక భాగం అయిదాం అనుకున్నా సార్. మన పిఎస్ఎస్ఎం మిషన్లో అపార్ట్ ఫ్రమ్ ఇన్ అవర్ పిఎస్ఎస్ఎం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో నేను కూడా ఒక చిన్న ఇసుక రేణువై ఈ గొప్ప కార్యక్రమంలో ఉండిపోదాం అనుకుంటున్నా సార్. దిస్ ఈజ్ మై గోల్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇందాక మాటల్లో భూమి అనే ఫౌండేషన్లో నేను పని చేస్తుందని అన్నారు కదా, దాని యాక్టివిటీస్ కొంచెం చెప్పండి. అంటే ఈ ఎన్విరాన్మెంట్కి, ప్రకృతికి సంబంధించి ఏమైనా ఉంటుందా? అవును. ఓకే. ఆర్గనైజేషన్లో ఎస్పెషలీ యూత్కి అంటే చిన్న చిన్న కోర్సెస్ కూడా చేస్తారనమాట. ఇప్పుడు ప్రకృతిని కాపాడాలి అంటే ఒక మొక్క నాటడమే కాదు, మనం ఎంతో వేస్ట్ జనరేట్ చేస్తాం. ఆ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి, వాటర్ని ఎలా కన్జర్వ్ చేయాలి, మనకున్న వనరులన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఒకరోజు మనం తిని అది సరిగ్గా అరగకపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు వాడేసి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం. అది అరగడానికి కొన్ని రకాలు 10 సంవత్సరాలు అయితే, కొన్ని 100 అయితే, కొన్ని 10,000 సంవత్సరాలు. భూమాత అంత కష్టపడుతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇదా ఇవ్వాలి, ఇలాంటి థాట్స్ యంగ్ జనరేషన్లో రావాలంటే వాళ్ళకి దీని మీద అవగాహన పెరగాలి. సో అలా పెరగడానికి వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలానే ఎవరైనా నాలాంటి వాళ్ళు చిన్నగా ప్రయత్నం చేయాలి, వ్యవసాయం చేయాలంటే యూత్ వాళ్ళకి గ్రాంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అదొక ప్రాపర్ ఫౌండేషన్, వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకింగ్ అంతా ఉంది. ఇలాంటి వర్క్ చేస్తారు ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. సో
లవ్లీ థాట్స్ దట్ యు హ్యావ్. సో ఇప్పటి నుంచి ఎవ్వరం కూడా ప్లాస్టిక్ వాడకూడదు. ఇది వద్దు. అమ్మాయి మీరు చూడండి అమ్మ, మీరు చూపి వాటర్ బాటిల్ చూడండి. ఈ అమ్మాయి తన బాటిల్ తను తీసుకొస్తుంది. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకోండి. రీఫిల్స్ ఉంటాయి, వాటర్ మీరు నింపుకోవచ్చు. ఇది వద్దు. ఈ బాటిల్ ఈ భూమి మీద 500 సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటుంది. మీరు 5 జన్మలు ఎత్తిన తర్వాత కూడా బాటిల్ ఇక్కడే ఉంటుంది. సో దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. ప్లాస్టిక్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్పెషల్లీ మనం వాడొద్దు. సో థ్యాంక్ యూ మా. సారీ రవీంద్ర, స్పిరిచువాలిటీకి టెక్నాలజీ అవసరమా? ఇంతకుముందు ఒక పద్ధతి ప్రకారం గురువు దగ్గరనే కూర్చొని చేసేవాళ్ళు కదా, ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి ఈ ధ్యాన ప్రచారానికి వాడొచ్చు అని చెప్తున్నారు కదా, చేయొచ్చా? ఏమనిపిస్తుంది మీకు? ఒక యువతగా టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇవన్నీ వినొచ్చా, చేయొచ్చా ప్రచారం? సార్, టెక్నాలజీ అనేది ఇది ప్రతి ఇయర్స్ అయ్యి కొద్దీ అది డెవలప్ అవుతూ వస్తుంది. నేను అడుగుతాను, ఇదే సేమ్ టెక్నాలజీ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట లేదు. మొబైల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంతకుముందు లేవు. అప్పుడు ధ్యాన ప్రచారం జరిగిందా అంటే జరిగింది, ఇప్పుడు జరిగిందా అంటే జరుగుతుంది కూడా. సో టెక్నాలజీ అనేది అది ఒక టూల్ మాత్రమే. సో దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి సార్. సో టెక్నాలజీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు నాకెంత జాబ్ వచ్చినా లేకపోతే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే అది త్రూ టెక్నాలజీ ద్వారానే. దాన్ని తప్పుపట్టడం అనేది లేదు. దాన్ని ఎంతవరకు ఎలా యూజ్ చేసుకోవాలో అంతవరకు అలా యూజ్ చేసుకోగలగాలి. థ్యాంక్ యూ సార్. పరిణీత మేడం గారికి ఒక ప్రత్యేకమైన క్వశ్చన్. కొంతమంది చాలా లేట్ అయిన తర్వాత, అంటే బాగా ఏజ్ అయినాక ధ్యానం స్టార్ట్ చేస్తారు, అప్పుడే రిజల్ట్ వస్తుంది. కొంతమంది 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేసినా కూడా క్లారిటీ రాదు, చాలా సంవత్సరాలు పడుతుంది కొంతమందికి. కొంతమంది అలా వస్తారు, అలా మూడో కన్ను ఓపెన్ అయిపోతుంది. అలా ఎందుకు? ఒక్కొక్కరికి తేడా ఎందుకు ఈ రిజల్ట్ రావడంలో? వండర్ఫుల్ క్వశ్చన్, ఎవరేసారే కానీ బాగుంది. ఈ క్వశ్చన్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, సో ఇది అందరి మైండ్లో ఉంటుంది, జనరల్ క్వశ్చన్ ఇది. ఇట్స్ కంపారిజన్ అనేది మన బ్లడ్లో ఉంటుంది. అది మనం ఎంత వద్దనుకున్నా ఎంత ఏం చేసుకున్నా పక్కన వాడితో కంపేర్ చేసుకుంటాం మనం. పత్రిజీ ఏమో నో కంపారిజన్స్ అంటారు, కానీ మనం మర్చిపోతూ ఉంటాం, మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో సహజం అది. కానీ ఇప్పుడు రాము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్స్లో ఇస్తాం. నేను 20 years కిందట కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా, మధ్యలో మానేసా. అసలు కార్ నేను ఇంకా తర్వాత ముట్టుకోలేదు. మళ్ళీ నేను రాము కలిసి మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. రాము అప్పుడప్పుడే స్టార్ట్ చేశాడు, నేను 20 years కిందట ఆల్రెడీ నేర్చుకున్నా, కొంచెం తెలుసు. కాబట్టి నేనేం చేశాను, రాముతో పాటు నేను కూడా స్టూడెంట్గా ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయినాం. నాకు తొందరగా వచ్చేసింది, దీనికి టైం పట్టింది. ఎందుకు? ఆల్రెడీ మేడం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది కాబట్టి, నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి, అంతే కదా. నీకు అదే నీకు కొంచెం నీకు లేట్ వస్తుంది, నాకు తొందరగా వస్తుంది. నీకు నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ ఉందని నీకు తెలుసా? తెలియదు. సో బేసిక్గా ఏంటంటే సాధన, ధ్యానం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అంటే మనం ఇంతకుముందు జన్మలు ఎన్ని ధ్యానం చేసామో, ఎన్ని ఏళ్ళు మనము సాధన చేసుంటామో రవీంద్రకి తెలియకపోవచ్చు, సాహిత్యకి తెలియకపోవచ్చు, కానీ మన కర్మ ప్లాన్ ఏంటో మనకు తెలుసు. మనం ఎన్ని జన్మలు సాధన చేశామో, ఇప్పుడు ఒక్కరోజు చేసినా నాకు మూడో కన్ను ఓపెన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక్క గంట ధ్యానం చేసినా, ఇప్పటికిప్పుడు ధ్యానం చేసినా నాకు అది మొత్తం రావచ్చు. సో మన తోటి ఎప్పుడు ఉండేది ఏంటంటే మన ధ్యానమే, మన సాధననే. సో ఎప్పుడు కూడా మనము వేరే వాళ్ళతోటి మనం పోల్చుకోకూడదు. అది కంపారిజన్ అనేది కంప్లీట్లీ రాంగ్. అది నో కంపారిజన్స్. ఎవరి సాధన వాళ్ళకు ఉంటుంది, వేరే వాళ్ళ సాధన గురించి నీకు తెలియకపోవచ్చు. అదేంటి 2 రోజులైంది అంత, నో. నీకు మనకు కనిపించేది 2 రోజులే,
కానీ ఇంతకుముందు 100 జన్మలు ఎవరు చూశారు? ఎవరికి తెలియదు. తెలియని దాని గురించి మనం జడ్జ్ చేసేస్తున్నాం వేరే వాళ్ళని. సో టైం అనేది, సాధన అనేది మనకి ఎక్స్పీరియన్స్, మన ట్రైనింగ్, ఇంతకుముందు సాధన ఎంత చేశాము, ఎంత నేర్చుకున్నాము, మన ఆత్మ పురోగతి ఎంత అయింది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మన భౌతిక జీవితంలో, మన భౌతిక ఈ ప్లానెట్లో క్లాక్ ఉంది, అక్కడ క్లాక్ లేదు. ఇక్కడ గడియారం ఉంది, అక్కడ గడియారం లేదు. ధ్యానం చేసేటప్పుడు మనం గడియారం లేని స్థితికి వెళ్తాం. కళ్ళు తెరిచిన తర్వాత మనం గడియారం ఉన్న స్థితికి వస్తాం. సో ఈ గడియారం మీద మీరు అన్ని జడ్జ్ చేయకండి, కంపేర్ చేసుకోకండి. మన ఎవరికి గడియారం లేదు, అది మనకు ముఖ్యం, తెలుసుకోవాలి. అది మనకి ఎవరికి గడియారం లేదు. సో టైం అనే కాన్సెప్టే లేదు. ఫోకస్ వేరే వాళ్ళ మీద కాకుండా మీ మీద మీరు పెట్టుకోండి. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి. మీరు నిరుత్సాహపడకండి, మీరు ఉప్పొంగిపోకండి. అరే నేను రాము కంటే నేను బెటరు అని అహంకారం కాదు. అరే నేను రాము కంటే తక్కువ అని డిప్రెషన్ వద్దు. నో కంపారిజన్, రెండు వద్దు. ఎక్కువ అని ఫీలింగ్ వద్దు, తక్కువ అని ఫీలింగ్ వద్దు. మనందరం సమానమే. ఎంత సాధన చేస్తాం, ఎంత మనము సీరియస్గా, సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడతాము ధ్యానంలో, అది మోస్ట్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళ మీద ఫోకస్ని మర్చి మీ మీద మీరు పెట్టుకోండి, మీ మీద మీరు పని చేసుకోండి, మీరు ధ్యానం చేయండి, మీరు సాధన చెయ్యండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్లో నడుస్తారు. నా దగ్గర సైకిల్ ఉండొచ్చు, సాహిత్య దగ్గర మర్సిడీస్ బెంజ్ ఉండొచ్చు. ఎందుకు? అంత పైసలు ఆమె సంపాదించింది కాబట్టి ఆ మర్సిడీస్ బెంజ్ కొనుక్కోగలిగింది. నా దగ్గర పైసలు లేవు కాబట్టి నేను సైకిలే కొనుక్కుంటా. నాకు మర్సిడీస్ బెంజ్ కావాలంటే నేను తనతో పోల్చుకోవాలనా, లేకపోతే నేను కూడా కష్టపడి పైసలు సంపాదించి మర్సిడీస్ బెంజ్ కొనుక్కోవాలనా? సో మీ మీద మీరు దృష్టి పెట్టండి, వేరే వాళ్ళ మీద కాకుండా. ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. తక్కువ అని అనుకోకూడదు, ఎక్కువ అని అనుకోకూడదు. సరి సమాన స్థితిలో ఉండాలి. అది పత్రిజీ మనకు నేర్పించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈక్వాలిటీ, దెర్ ఈజ్ నో సుపీరియారిటీ, దెర్ ఈజ్ నో ఇన్ఫీరియారిటీ. మనతో మనకే, నిన్నటితో మనకు కంపారిజన్. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. అప్పుడే మనకు మనశ్శాంతి వస్తుంది. చిరు నాకు తెలిసినప్పటి నుంచి, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో నన్ను కలిశాడు. వచ్చిన రోజు నుంచే పని చేయడం మొదలుపెట్టాడు. అంటే చాలామంది క్లాస్కి వస్తారు, ధ్యానం చేసి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి అలా కాదు. ఆ క్లాస్ అంతా అయిపోయేంత వరకు పట్టాలు వేయడము, కుర్చీలు వేయడము, ఒక సీరియస్ సిన్సియర్ వాలంటీర్గా తయారైండు. నీకు ఎందుకు అలా అనిపించింది? ధ్యాన ప్రచారంలో కానీ, ఆ వర్క్లో కానీ కంప్లీట్గా మునిగిపోయావు. ఎందుకు అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు? ధ్యానంలోకి రాకముందు, అంటే నా 10th క్లాస్ నుంచి నేను ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండేవాడిని. ఒక 5 years ఒక నిత్య కురుక్షేత్రం నా మదిలో జరిగేదన్నట్టు. భయానికి, నా ప్రస్తుత పరిస్థితికి. బాగా చదివేది, ఎగ్జామ్స్లలోకి పోయిన తర్వాత ఒక తెలియని ఫియర్ అటాక్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయకపోయేది. అంటే కావాలనుకునే ఏ పని కూడా అక్కడ ఫెయిల్యూరే అటాక్ అయ్యేది, బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫియర్. ఇట్లా చేస్తున్న క్రమంలో అసలు ఒక్కొక్కసారి చాలా డిప్రెస్ అయ్యేది. కానీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, అంటే తీవ్రమైనటువంటి నా లోపల ఒక ఇంటెన్షన్ ఫామ్ అయింది. ఎట్లా దీని నుంచి ఎట్లా నాకు బయటపడాలన్నటువంటి ఒక తరుణంలో పత్రి సార్ మాటల నుంచి ఒకే ఒక్క వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. ఒకటే ఒక్క వాక్యం, ద సింగిల్ వర్డ్, నేను యూటర్న్ తీసుకున్నాను నా జీవితంలో. అదేంటంటే, ఈ సృష్టి మొత్తం కూడా ఒకటే పదార్థంతో నిర్మించబడి ఉన్నది. దెర్ ఈజ్ నో సెకండ్ థింగ్, దెర్ ఈజ్ నో సెకండ్ మెటీరియల్ అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అది విని నేను పక్కన పెట్టి కొంచెం నడుచుకుంటూ పోయిన తర్వాత, పత్రి సార్ ఒకటే మెటీరియల్, ఒకటే థింగ్తోని ఈ సృష్టి మొత్తం, ఈ ఎన్వైర్న్మెంట్, ఈ యూనివర్స్ మొత్తం నిర్మితమై ఉన్నది కదా. సో నా లోపంచలో వచ్చే ఈ భయం అనే సెకండ్ ఫ్యాక్టర్ ఎక్కడిది అని చెప్పేసి నా లోపల ఉద్భవించింది ఆలోచన. సో భయం అనేది కూడా లేదు, ఈ భయం కూడా ఆత్మస్వరూపమే, అది కూడా ఒక డివైన్ సంబంధించినటువంటి పదార్థమే, అది కూడా చైతన్య పదార్థం అని చెప్పేసి అని నేను రియలైజ్ అయినా. అంటే అండపిండ బ్రహ్మాండాలు అణువులో ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండం మొత్తం కూడా అదే విశ్వ పదార్థంతోనైతే ఎట్లా నిర్మించబడి ఉంటుందనే విషయం నాకు తెలిసిన తర్వాత నేను చాలా రియలైజేషన్ అయినా. ఆ భయం నుంచి వెళ్ళి
పక్క ఎస్కేప్ అయిపోయి ధైర్యం వైపుకు నా మదిలో ఒక ఇంటర్నల్ లిబరేషన్ అనేది ఫామ్ అయింది అన్నట్టు. ఒక చిన్న స్వతంత్రత నా లోపల సంభవించింది. సో నేను ఒక్కనే ఇంత బాధపడుతూ ఉంటా అంటే సొసైటీ కూడా ఎంతోమంది వాళ్ళ ఇప్పుడు ఫ్యామిలీస్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా, ఇప్పుడు సూసైడ్స్ అయినా కానీ, రిలేషన్షిప్స్ కరెక్ట్, వీళ్ళందరూ కూడా ఈ భయానికి, ధైర్యానికి, ఈ నిత్య సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వీటిల నుంచి వెళ్ళి విముక్తి కావాలి, అందరూ కూడా ఇంటర్నల్ లిబరేషన్ పొందాలి, ఇంటర్నల్ ఫ్రీడమ్ పొందాలి అని చెప్పేసి అని నేను లబ్ధి పొందిన కాబట్టి ఇదే లబ్ధి అందరికీ అందాలనే ఒక ఉద్దేశంతో తెలియకుండానే నాకు సొసైటీ అనేది చాలా ఇష్టం ఏర్పడేది. నేను సేవ చేస్తున్నాను, నాకు ఎక్కడ కూడా మనిపేదు. నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ లాగా నేను ఫీల్ అవుతాను. నేచర్ నాకు ఇచ్చినటువంటి గ్రేట్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి నేను ధ్యాన మహాచక్రం వచ్చినా కానీ నేను మా ఇంటికి నేను అసలు పోను. దసరా పండుగ ఇప్పుడు ఆల్రెడీ ఉగాది పండుగ ఎల్లుండి 30 తారీఖు ఉన్నది కదా, మా అమ్మ మొన్న నుంచే ఫోన్ కొడుతుంది. నేను ఇప్పటికే ప్రిపేర్డ్గా ఉన్నా, నేను ఎక్కడికి రాను, నేను చాలా బిజీగా ఉన్నా అది అని చెప్పేసి నేను ఇప్పటికే మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఇంటికి పోవద్దు కాదు, ఇంతమంది మన ఆత్మ బంధువులు ఉన్న తర్వాత అంటే అంతటి అనుభూతి నాకు ఇచ్చింది. కాబట్టి ఏ పండుగలు నాకు పిఎస్ఎస్ఎం అంటే ఒక పెద్ద పండుగలాగా నేను అంత వైభవాన్ని నేను అనుభవించిన కాబట్టి సో ఏ పని చేసినా ఏం చేసినా కానీ నా జీవితం దీనికే అంకితం అని చెప్పేసి నేను అనుకున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ పనులు చేసే క్రమంలో కూడా సార్ ఏం పని చెప్పినా కానీ నాకు ఇది ప్రత్యేకమైనటువంటి వర్క్ చేస్తున్నట్టు నాకేం అనిపించదు. అందుకనే ఆ అనుభూతి అందరికి అందాలి. ఏదైతే 15 సార్లు నుంచి నేను ఏదైతే రియలైజేషన్ పొందినో ఆ అనుభూతి అందరికి అందాలనే ఒక ఉద్దేశంతో నేను ఇట్లా జర్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ చిరు, చాలా బాగుంది నీ ఎక్స్ప్లెనేషన్. అంటే నీవు పొందిన లాభాన్ని ప్రపంచానికి పంచాలనుకున్నావు, అంతే కదా? సూపర్, గట్టిగా చప్పట్లు కొడతాం చిరుకి. పత్రి గారు పొందినటువంటి మహాజ్ఞానాన్ని అందరూ పొందాలని స్థాపించిందే పిఎస్ఎస్ఎం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మైండ్లలో కూడా అదే ఉంటుంది. హృదయపూర్వకంగా అందరికీ ప్రపంచానికి, ధ్యాన ప్రపంచాన్ని చేయాలి, ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసమే కంకణం కట్టుకున్న వాళ్ళు. సో మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంకొక రౌండ్ ఒక క్వశ్చన్స్ వేసుకుందాము. యా, ఈ క్వశ్చన్ మీద అందరినీ అడుగుతాను. టీనేజ్ పిల్లలకి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు మెడిటేషన్ చేయమని చెప్తే వాళ్ళు వినడం లేదు, ఎలా చేయాలి? మీ దగ్గర ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి. సో అందరు ఎదుర్కొంటున్నదే ఇదంతా. సో అందరూ ఒక్కొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్. నేను మా అమ్మగారు నాన్నగారు చేసిందే చెప్తాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు మాకు ధ్యానం చేయమని, క్లాసులకు రమ్మని ఫోర్స్ చేసి చెప్పలేదు. వాళ్ళు ధ్యానం చేసుకునేవారు, వాళ్ళు సొసైటీలో తిరిగేవారు, క్లాసెస్కి అటెండ్ అయ్యేవారు. నేను మా అమ్మతో పాటు వెళ్ళేదాన్ని, విన్నట్టు ఉండేదాన్ని. కానీ అదంతా నా బుర్రలోకి వెళ్తుందని నాకు కూడా తర్వాత అర్థమైందనమాట. ధ్యానం కూడా అంతే, మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇది ఎప్పుడూ మంచిదే అని తెలుసు. కానీ ఒకవేళ ఫోర్స్ చేసి గట్టిగా చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్పుంటే నేను రెబెల్ అయ్యి నేను చెయ్యను అని చెప్పేదాన్నేమో. కానీ వాళ్ళు ఎప్పుడూ అలా చెయ్యలేదు. ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చారు, ఆ చాయిస్ నాకు ఇచ్చారు. ఇది నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అనే ఒక క్లారిటీ నాకు ఇచ్చారు, ఒక సేఫ్టీ నాకు ప్రొవైడ్ చేశారు. అదే మాకు వర్కౌట్ అయింది. సో నేను అదే చెప్తాను. ఆన్సర్ బాగుందా? తల్లిదండ్రులకు కావాల్సిన పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది, పర్ఫెక్ట్ ఆన్సర్. టీనేజర్స్ ఏదైతే చేయొద్దని చెప్తామో అదే చేస్తారు. అది నేను టీనేజ్ అన్నప్పుడు అంతే, నాకు తెలిసి రాము కూడా అంతే, అందరం అంతే. ఆ ఏజే అలాంటిది, ఏం చేయలేం దానికి. సో టీనేజర్స్కి బేసికల్గా ఏంటంటే మదర్ ఫాదర్ అనే ట్యాగ్ లేకుండా ఫ్రెండ్ అనే ట్యాగ్ ఉండాలి. సో ఎప్పుడైతే మనము టీనేజర్స్కి మనం ఒక స్నేహితులుగా, ఒక ఫ్రెండ్షిప్ అనేది చేస్తామో అప్పుడు వాళ్ళకి మనం చెప్పము, వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం. షేరింగ్కి చెప్పడానికి చాలా చాలా తేడా ఉంది. ఇప్పుడు అందరం షేర్ చేసుకుంటాం, మేమే మీకు చెప్పట్లేదు. ఆ అమ్మాయి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది, ఈ అబ్బాయి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు. సో మేము అందరం ఇక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం, ఏమని చెప్పట్లేదు. ఇక్కడ చెప్పడం ఏం లేదు. సో అలాగా చెప్పడం కాకుండా ఎప్పుడైతే మనం షేరింగ్ బోర్డ్లో ఉంటామో అప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది. షేరింగ్ అంటే పంచుకోవడం. నా ఎక్స్పీరియన్స్ ఇది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నేనేమనుకుంటున్నానో చెప్తా. అలా ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్షిప్ మోడ్లో వెళ్తారో టీనేజర్స్ తోటి,
నేను అనేది వాళ్ళు మీ మాట వింటారు, ఇది టెక్నిక్ అని చెప్పట్లే. వాళ్ళు మీ మాట వినడానికి టెక్నిక్ కాదు, మీకు మీ పిల్లలకి ఫ్రెండ్షిప్ అయ్యే ఒక జోన్లో వెళ్తే అది బెటరు. ఇది టెక్నిక్ కాదు. మనం ఎవరిని కంట్రోల్ చేయడానికి లేదు ఇక్కడ. నోబడీ హ్యాస్ అ రైట్ టు కంట్రోల్ ఎనీబడి. ఎవరి మీద హక్కు లేదు. మీ నుంచి పుట్టని మీ తల్లిదండ్రులు కానీ ఏదన్నా కానీ. నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇస్ ద ఫండా. నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇస్ ద మంత్ర ఫర్ పిఎస్ఎస్ఎం. సో నాన్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఎవరి జీవితంలో ఎవరు జోక్యం చేసుకోరాదు. ఇది పత్రిజీ చెప్పిన మహాద్భుతమైన సూత్రం. ఇది నా పిల్లలు కదా, ఎవ్వరు మీ సొంతం కాదు, ఎవ్వరు మీ సొంతం కాదు, ఎవ్వరు మీ సొంతం కాదు. మీ ద్వారా పుట్టారు, మీ నుంచి కాదు. ఇది ఖలీల్ గిబ్రాన్ చెప్పారు. సో మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క బంధానికి అతీతమైనది స్నేహబంధం. అదొక్కటి ఉంటే చాలు. మనందరం హాయిగా షేరింగ్ మోడ్లో ఉండొచ్చు. షేరింగ్ మోడ్లో ఉండండి, చెప్పకండి ఎవరికి. షేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫ్రెండ్షిప్లోనే ఉంటుంది. సో మీ పిల్లలతోటి ఫ్రెండ్షిప్లో ఉండండి. ఎందుకంటే పత్రిజీ ఒక సందర్భంలో చెప్పారు, మీరు మీ పిల్లల్ని పెంచుతున్నారు అనుకుంటున్నారా? లేదు, మీరు రేపటి తల్లిదండ్రులను పెంచుతున్నారు. మీరు రేపటి తల్లిదండ్రులను పెంచుతున్నారు. కాబట్టి ఎలాగ భావితరాలు ఎలా ఉండాలో అలా మనం ఇప్పటి నుంచి పిల్లల్ని తీర్చిదిద్దడం అంటే ఏం లేదు, ఫ్రెండ్షిప్లో ఉండడం అంతే. ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ పిల్లలకి నేర్పిస్తే, ఫ్రెండ్షిప్ తోటి పిల్లలతో ఉంటే చాలు. అప్పుడే టీనేజర్స్ కానీ ఏదైనా కానీ అర్థం చేసుకోగలరు. అంతే. థ్యాంక్ యూ మేడం. చిరు వర్షన్ కూడా తెలుసుకుందాం. చిన్నపిల్లలకి ధ్యానం ఎలా చెప్పాలి, నీ ఎక్స్పీరియన్స్. పిల్లలకి ధ్యానం చెప్తుంటే చేయట్లేదు, ఏం చేయాలా? పిల్లలు అండ్ టీనేజర్స్ ఇద్దరు. సో టీనేజర్స్కి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పేది ఎవరంటే టీనేజర్స్ కాదు కదా. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు టీనేజ్ అయిపోయింది. వాళ్ళు వేరే స్టేట్లు ఉన్నారు, వీళ్ళు వేరే స్టేట్లు ఉన్నారు. వీళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. వీళ్ళ మానసిక యొక్క పరిస్థితి వేరు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వేరు. సో ఈ తల్లిదండ్రులు ఒకప్పుడు అంటే ఈరోజు మహావృక్షము అంతకు పూర్వము ఒక చిన్న మొక్కే కదా అది కూడా. సో ఈరోజు తల్లిదండ్రులే కావచ్చు, కానీ వాళ్ళంతకు ముందు యువకులే. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఇట్లా చెప్పిన వాళ్ళే, వాళ్ళు కూడా అట్లా వినని వాళ్ళే. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఇట్లా అంటే స్థితి మారుతున్నా కొద్దీ వాళ్ళ పట్ల బాధ్యత పెరిగిపోయి ఇట్లా చేయొద్దు నాన్న అట్లా చేయొద్దు నాన్న అని చెప్తూ ఉంటాంటారు. సో 1వ తరగతి పాఠం నేర్చుకుంటేనే రెండవ తరగతికి పోతాం. 10th క్లాస్ కంప్లీట్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాం. అట్లనే ఏ ఏజ్లో చిన్నప్పుడు చాక్లెట్ కోరుకుంటారు. చిన్నపిల్లలు చాక్లెట్స్ కోరుకుంటారు. సర్టెన్ అయిపోయిన తర్వాత బొమ్మలు కోరుకుంటారు. ఆ తర్వాత 10th క్లాస్లో మంచి గ్రేడ్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత టీనేజ్ అయిన తర్వాత ఇన్ఫాక్చువేషన్, లవ్, బాడీస్ మధ్య ఇట్లా ఒక అట్రాక్షన్ ఫామ్ అయ్యి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నీడ్ ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళి. ఇట్లా రకరకాలుగా అంటే చూడండి, ఒక నిర్దిష్ట స్థితికి అంకితమై ఉండలేదు మానవ జన్మ. ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క స్థితి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో పైనున్న వాళ్ళు ఇది ఇట్లనే ఉండాలి అని ఆదేశించడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లల స్థితికి వచ్చి ఆలోచించి చూడాలి. వీళ్ళు వాళ్ళలాగా మారి ఈ టైంలో ఇది ఇట్లా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసి వాళ్ళ ప్రొటెక్షన్ చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత చూసుకోవాలి. అంతే తప్పించి స్వేచ్ఛను ఎప్పుడు కూడా హరించరాదు. అది వాళ్ళ చిన్న కోరికలే. ఈరోజు మనమందరినీ చిన్న అంటే తల్లిదండ్రులు అతి ప్రొటెక్షన్తో ఏం చేస్తారు అని అంటే వాళ్ళ యొక్క చిన్న కోరికలను అణిచిపెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే సర్టెన్ టైం తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ అంతర్ శిశువు, ఆ ఇన్నర్ చైల్డ్ అనేది తీరని కోరికలతోని అట్లనే దుఃఖించుతూ ఉంటుంది లోపల. డ్యాన్స్ చేద్దామని ఉంటుంది. డ్యాన్స్ ఎందుకు అవసరం, పోయి మ్యాథ్స్ లెక్కలు చేసుకోపో, ఇంకా నీకు మార్క్స్ మంచిగా వస్తాయి. సాంగ్స్ నేర్చుకోవాలని ఉంటుంది, వయలిన్ వాయించాలని ఉంటుంది, ఇట్లా ఆర్ట్స్ పైన ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు కంప్రెస్ చేసి ఉండడం తర్వాత వన్స్ అపాన్ అ టైం లోపల ఉన్నటువంటి ఆ ఆర్ట్ కోరుకున్నటువంటిది అది ఉండదన్నట్టు నిరంతరం కోరుకుంటూ ఉంటుంది. అంటే ఏం చెప్తున్నామంటే భూమి మీదకి వచ్చిన తర్వాత లక్ష్యం కాదు, లక్ష్యం గురించే జన్మ తీసుకుంటాం మనం. కాబట్టి అట్లాంటి లక్ష్యం ఏమవుతుంది అని అంటే
సో ఈ అతి ప్రొటెక్షన్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క లక్ష్యానికి మనం దూరం అవుకుంటూ వస్తుంటూ ఉంటాం కాబట్టి ఆ తీరని కోరికలతోని మళ్ళీ అట్లనే పోతూ ఉంటాం, మళ్ళీ వస్తుంటాం కాబట్టి ఎవరు కూడా వాళ్ళ స్వేచ్ఛను హరించవద్దు. అంటే పత్రిసారి చెప్తూ ఉంటాను, ఎవరి స్వేచ్ఛను హరించరాదు. నీ రెక్కలు నేను ఇట్లా కత్తిరించబడితే, నీ రెక్కలు నేను కత్తిరించే, నా రెక్కలు కత్తిరించబడతాయి. కాబట్టి ఎవరి స్వేచ్ఛను హరించవద్దు. అండ్ పిల్లలను కూడా మేడం చెప్పినట్టు ఇంతకుముందు అందరూ ఫ్రెండ్షిపే. ఇక్కడ ఈ మనము రకరకాలుగా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నప్పటికీ కూడా, అన్నగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తున్నప్పటికీ కూడా అందరినీ కంఫర్టబుల్గా మంచిగా మార్చేది ఏదైనా బాండ్ ఉన్నది అని అంటే అది ఫ్రెండ్షిపే. ఎందుకు అంటే మనము ఇంట్లో మంచి సమస్యలు ఉంటాయి, రైట్? ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు, ఈయన మా డాడీ అయినప్పటికీ కూడా నాతో ఫ్రెండ్ లాగానే ఉంటాడు తెలుసా అని చెప్పేసి అని అంటాడు. ఈమె మా మమ్మీ అయినప్పటికీ నాతో ఫ్రెండ్ లాగా ఉంటుంది తెలుసా అని చెప్పేసి అని అంటాడు. అంటే మా తల్లిదండ్రుల బంధం కంటే ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇస్తున్నారు? ఫ్రెండ్షిపే అంటున్నారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఫ్రీడమ్ ఉంటుంది, అందులో ఏది కూడా ఇట్లా అడ్డు చెప్పడం అట్లాంటిది ఏది ఉంటుంది. కాబట్టి అంతా కూడా ఒక ఫ్రెండ్షిప్ లాగా వెళ్ళిపోతే ఆ జీవితమైనా కానీ ఆ కుటుంబమైన ఏదైనా కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ చిరు, చక్కగా చెప్పావు. ఇప్పుడు రామో చెప్తారు ఆన్సర్. నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం పిల్లలకి ఎలా చెప్పాలి, టీనేజర్స్కి ఎలా చెప్పాలి? ష్యూర్ మేడం. పత్రి సార్ ఒక మాట చెప్పారండి, చేసి చూపించాడు పత్రి గారు, ఎక్కడా ఫోర్స్ చేయలేదు, చేసి చూపిస్తూ ఒక ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేశారు. ఆ ఎన్విరాన్మెంట్లో క్రమశిక్షణ అనే పేరుతో మనల్ని ఎక్కడ కూడా బలవంతం పెట్టలేదు. ఇక్కడ ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేశాడు పత్రి గారు. ఇక్కడ ధ్యానం చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా లేచి వెళ్తాడు, సార్ ఏమీ అనడు, మళ్ళీ వస్తాడు, ధ్యానం చేస్తాడు. కొంతమంది ధ్యానం చేయడానికి రారు, ఇక్కడికి ఖాళీ చూసి పోదామని వస్తారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడున్న ఎన్విరాన్మెంటు ధ్యానంలో కూర్చోవడానికి కావాల్సినటువంటి విత్తనం మొలకెత్తింటుంది. పత్రికారు ఏం చేస్తారంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పని మీరు చేయండి అని చెప్తారు. ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఐ డోంట్ లైక్ డిసిప్లైన్ అనే పేరుతో మన పిల్లల మీద మన అభిప్రాయాలను రుద్దుతున్నాం. ఇంకొకటి, మనకు తొందరగా మన పిల్లల లోపల రిజల్ట్స్ రావాలని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేస్తాం. చేసినప్పుడు ఆ పిల్లలు చేయకపోయే వరకు ఏమవుతుంది? డిసప్పాయింట్మెంట్ వస్తుంది, వాడిని తిట్టడం మొదలు పెడతాం. సో వినాల్సింది పోయి శత్రువుగా మారుతారు. ఇందాక మేడం చెప్పారు, చిరు చెప్పారు, మీరు ఫ్రెండ్షిప్తో ఉంటే పత్రి గారు మనతో ఏం చేశారు? ఫ్రెండ్షిప్ చేశారు. సో నేను కూడా కొన్ని వేల మందికి ధ్యానం చెప్పాను. ఎలా? ఓపికతో చెప్పాను. వింటే వింటాడు, లేకపోతే లేదు. చెప్పడం మన పని. ఇందాక చెప్పాడు మేడం, షేర్ చేసుకోండి, ఇదిగో నాన్ వెజ్ తినగయా మంచిది, తిన్నారనుకోండి కర్మ వస్తుంది, రెండు చెప్తాం. బలవంతం చేయడానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదు. ఇక్కడున్న ఒక తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఒక్కొక్క తరగతి దాటుకుంటూ వస్తారు. వాళ్ళకు ఆ టైం ఇద్దాం. మనం మటుకు 30 సంవత్సరాలు తీసుకున్నాం, 40 సంవత్సరాలు తీసుకున్నాం ధ్యానంలోకి రావడానికి. మన పిల్లల్ని అప్పుడే మారమందడం కరెక్ట్ కాదు. కానీ ఇందాక తను చెప్పింది సాయిది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు? వాళ్ళిద్దరూ ధ్యానంలోకి వెళ్తున్నారు, వాళ్ళిద్దరూ ధ్యానం చేస్తున్నారు, వాళ్ళిద్దరూ శాకాహారంగా ఉన్నారు. రకరకాలుగా ఎన్ని చేసి చూపించాలో డెమాన్స్ట్రేట్ చేసి తనను నేర్చుకోవడానికి తన స్వేచ్ఛ తనకిచ్చారు. కాబట్టి తను ఈజీగా నేర్చుకుంది. ఇంకొక మాట కూడా చెప్పింది, ఒకవేళ నన్ను ఫోర్స్ చేసింటే నేను నేర్చుకునేదాన్ని కాదేమో అని చెప్పాను. అంతే కదా మేడం? దట్ ఈజ్ మై వర్షన్. థ్యాంక్ యూ రాము. ధ్యానం నేర్చుకుంటున్న కొత్త వారిలో హెచ్చు తగ్గుల ధ్యాన శక్తిని సమానత్వంలోనికి ఎలా తీసుకురావాలి? మేడమే చెప్తుంది. ధ్యానం నేర్చుకుంటున్న కొత్త వారిలో హెచ్చు తగ్గుల ధ్యాన శక్తిని, అంటే ఫ్లక్చుయేషన్లో శక్తి, దాని సమానత్వంలోకి ఎలా తీసుకురావాలి అంటే ఓసారి ఎనర్జీ ఎక్కువ వస్తుంది, ఓసారి తక్కువ వస్తుంది. అదే అనుకుంటున్నా నా ఉద్దేశము. నేను కూడా అదే అనుకుంటున్నాను. క్షమించండి, ఇంకోలాగా ఏదైనా అర్థం చేసుకుంటే హెచ్చు తగలవన్నీ అవుతూ ఉంటాయి. అది ఇట్స్ ఓకే, న్యాచురల్ అది. సో ఒక్కొక్కసారి ఎనర్జీ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎనర్జీ తక్కువ వస్తుంది. దట్ ఈజ్ ఓకే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. ఎనర్జీ వస్తుంది, ఎలా ఉపయోగించుకుంటున్నావు?
మనం ఎప్పుడైతే ఎనర్జీని వృధా చేసుకుంటూ పోతామో అప్పుడు ఎనర్జీ తక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం వృధా చేస్తున్నాం కాబట్టి, సరిగా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి. ధ్యానం చేస్తున్నాము, ఎనర్జీ వస్తుంది, బయటకు వచ్చి అమ్మలకల కబుర్లు చెప్తాం, అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తాం, అనవసరమైన మాటలు మాట్లాడతాం, అనవసరమైన పనులు చేస్తాం. దీనికోసం కాదు కదా మనం ధ్యానం చేసేది. మన ధ్యానం చేసేది ఎదుగుదల కోసం. మన జీవితం మారాలి, మన ఆలోచన తీరు మారాలి, మన మాట తీరు మారాలి, వాక్క్షేత్రం అనేది ఉండాలి, అహంకారం పోవాలి, వేర్పాటుతనం పోవాలి, కలుపుగోలుతనం ఉండాలి, ప్రేమ తత్వంతో ఉండాలి, హృదయపూర్వకంగా అందరితో కలవాలి. ఇవన్నీ మారాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ మారుతాయో ఎనర్జీ అనేది మనం సరిగా వాడుకుంటున్నట్టు. హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి, ఇట్స్ ఓకే. ఏది కూడా మనము మన ఎక్స్పీరియన్సెస్ని జడ్జ్ చేయకూడదు. ఏం జరుగుతుందో జరగనియండి. తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందే, ఓకే ఇవాళ నాకు ఎనర్జీ తక్కువ వచ్చింది, ఓకే ఇవాళ నాకు ఎనర్జీ ఎక్కువ వచ్చింది, ఓకే ఇవాళ నాకు ఎనర్జీ రాలేదు, ఓకే నో ప్రాబ్లం. ఏది జరిగినా అది మన ఎక్స్పీరియన్స్ అని వదిలేసండి, దాన్ని జడ్జిమెంట్ పెట్టకండి. ఎంత ఎనర్జీ వచ్చిందో మన ఆత్మకి లోపల తెలుస్తుంది, బయట ఎలా తెలుస్తుంది? సో మీ ఎక్స్పీరియన్సెస్ని మీరు జడ్జి చేయడం ఆపేస్తే కనుక మీరు హ్యాపీగా ఉంటారు, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ధ్యానం అంటేనే మైండ్ లైట్గా ఉండడం, ఏదైతే యాక్చువల్గా ఆలోచించాలో అదే ఆలోచించాలి, అనవసరమైనవి ఆలోచించకూడదు. ఓవర్ థింకింగ్ అనేది ఫస్ట్ తగ్గిపోతుంది ధ్యానం చేస్తే. సో అనవసరమైనవని మెల్లిమెల్లిగా తగ్గించేసుకుంటూ పోండి. కంపారిజన్స్ వద్దు. ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్లా తీసుకొని దాన్ని మళ్ళీ పోస్ట్మార్టం చేయకండి. వీ డోంట్ నీడ్ ఆటాప్సీ రిపోర్ట్స్. సో ఒక సాక్షి భావంతో జస్ట్ విట్నెస్, ఎక్స్పీరియన్స్ చేయండి. ఓహో ఇవాళ నాకు ఇలా జరిగింది, వెరీ గుడ్. ఓహో రేపు అలా జరిగింది, వెరీ గుడ్. ఇవాళ ఏం జరగలేదు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. ఫైనల్ మెసేజ్ ఫర్ యూత్. నేను ప్రకృతి గురించే మాట్లాడతాను. నాకున్న ఫైనల్ మెసేజ్ టైంలో కూడా మనం ఎందుకు ప్రకృతిని కాపాడటానికి ప్రయత్నించాలి అని ఆలోచిద్దాం. నేను ఏదో ప్రకృతికి మనం కాపాడేయాలి కాదు, స్వార్థంతో చేయండి. మీ పిల్లలు ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడినా ఒక చిన్న కథ చెప్తాను. నేను చిన్నప్పుడు ఇంటి బయటకు వచ్చేదాన్ని, చాలా చిలుకలు కనపడేవి. ఇప్పుడు ఇంటి బయటకు వస్తున్నాను, చిలుకలు కనపడట్లేదు, అంతే, కథ అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతిలో జరిగే ఎన్నో మార్పుల వల్ల ఆ చిలుకలు ఇప్పుడు కనపడట్లేదు. దానికి కారణం ఎవరు? మనమే. మనం చేసే ప్రతి పని. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మనం బిల్లు కడుతున్నాం కదా, నిర్లక్ష్యం. అది ఏ వనరుల నుంచి వస్తుందో ఒక్క నిమిషం ఆలోచిస్తావా? ప్రతి దానికి, ప్రతి రిసోర్స్కి ఎంతో ఎఫర్ట్ పెడితే కానీ అది మన చేతికి రావట్లేదు. అందుకని దయచేసి దేన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ప్రకృతిని కాపాడాలంటే ప్రకృతి మనం లేకపోయినా శుభ్రంగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే మనం లేకపోతే ఇంకా బెటర్గా ఉంటుంది. కాకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం నా చిన్నప్పుడు చిలుకలు ఉండేవమ్మా అని నేను చెప్పాల్సిన దుస్థితి రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఎలా కాపాడాలి కూడా మనం క్విక్గా మాట్లాడుకుందాము. ప్లాస్టిక్ ఒక విధంగా ఎంత చెడు చేస్తుందో మనందరికీ తెలుసు. కాకపోతే బాగా సులువుకి అలవాటు పడిపోయాం మనం. ఆ బాటిల్ మోసుకెళ్ళడం ఎందుకు, అక్కడ కొనేసుకొని పడేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ నిర్లక్ష్యం. దయచేసి నిర్లక్ష్యం చూపించకండి. ఇంకా మనకు చూపించే సమయం లేదు. ఇప్పుడు అందరూ నీకు ఎందుకమ్మా ఈ వయసులో అంటే, మాకు ఇంకొక అవకాశం లేదండి, ఇంకో దిక్కు లేదు. ఇంకా ఉన్నవన్నా మేము కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పటికే ఆల్రెడీ లేట్. కాకపోతే ఇప్పటి నుంచి అయినా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను అరణ్యతో వర్క్ చేసేటప్పుడు అక్కడ మహిళా రైతులతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగాను అనమాట. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు కదా, ఎలా ఉంది మీకు ఇలా అంటే, మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అడిగితే మేము చెయ్యము,
ఎండలో వెళ్ళి కష్టపడాలి, మా అమ్మాయిలు చేస్తున్నారు, దానివల్ల ఏం లాభం ఉంది, మాకు సోఫా ఉద్యోగం కావాలి, ఏసీ ఉద్యోగం కావాలని చెప్పారు. దయచేసి మీ పిల్లలు ఎవరైనా వ్యవసాయం వైపు, ప్రకృతి వైపు, ఇలాంటి వేటి వైపు అయినా మొగ్గు చూపిస్తే అయ్యయ్యో వాళ్ళు డాక్టర్ అవ్వట్లేదు, ఇంజనీర్ అవ్వట్లేదు అని వాళ్ళని మాత్రం ఇటువైపు బలవంతంగా తిప్పకండి. ఇది అవసరం. సో దయచేసి వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా తెలుసుకోండి, ఎంతో ఉంది తెలుసుకోవడానికి. మీరు కూడా తెలుసుకోండి. మనకు తెలియని మనం ఎప్పుడూ పట్టించుకొని ప్రపంచం ఇంత ఉందా అని అందరికీ అర్థం అవుతుంది. ఈ రెండు మాత్రం నా రిక్వెస్ట్లు. దయచేసి నిర్లక్ష్యం వద్దు. అలానే మీ పిల్లలు ఇలాంటి ఏదైనా ఆల్టర్నేటివ్ స్ట్రీమ్స్లోకి వెళ్తానంటే వాళ్ళని ఆపకండి. ఇదే నా మెసేజ్. ఇది ముందు చెప్పాలి అందరికీ. మా అమ్మగారికి, నాన్నగారికి ముందుగా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. ఇక్కడ మీరు వినడానికి ఉన్నారు కాబట్టి మాకు చెప్పే అవకాశం వచ్చింది. సో మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాహితి. ప్రకృతి పట్ల ఇంత రెస్పాన్సిబిలిటీ ఇంత చిన్న ఏజ్లో రావడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా ప్రకృతిని మనం పరిరక్షించుకోకపోతే ఇంకేమీ లేవు. మనం అందరం మన పిల్లల్ని చాలా అద్భుతమైన స్థితిలో చూడాలనుకుంటున్నాం. అన్నీ ఉంటాయి, ప్రకృతి ఉండదు, ఆక్సిజన్ ఉండదు, అక్కడ నీళ్ళు ఉండవు, ఒక ఎడారిలో ఉంటాం. కాబట్టి పత్రి గారు ఎప్పుడూ క్లియర్గా చెప్తున్నారు, చెట్లు నాటండి, చెట్లను పెంచండి, స్వచ్ఛ భారత్ చేయండి. చక్కగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒకరోజు 10 నిమిషాలు నిలబెట్టి స్టేజ్ మీద నన్ను బండబూతులు తిట్టాడు. అఫ్కోర్స్ అది నన్నొక్కరినిగా తిట్టింది, అందరినీ. ఇంత ల్యాండ్స్కేప్ గార్డెన్ని చక్కగా మీరు వాడుకుంటున్నారు, దీన్ని ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అని తిట్టి స్వచ్ఛ ఉస్మానియా అనే ప్రాజెక్టు స్టార్ట్ చేయించి వెళ్ళారు. దట్ ఈజ్ పత్రిజీ. సో థ్యాంక్ యూ సాహితి, వండర్ఫుల్. ఫైనల్ మెసేజ్. నా లైఫ్లో నేను డిఫరెంట్ ఫేజెస్ చూసుకుంటూ వచ్చాను. సో సార్ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిన ఒక భగవద్గీత శ్లోకం బాగా గుర్తుండిపోయింది. సో అప్పటి నుంచి సార్ ఒక అంటే నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ నేను బాగా చూశాను. సో అది శ్లోకం ఏమిటంటే భగవద్గీతలో చెప్పింది, కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగస్తు అకర్మణి. సో సార్ ఎప్పుడైతే దీని గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారో నేనేంటంటే సార్ చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం ఆశించకు. సో దీన్నే అనలైజ్ చేసుకుని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని ట్రై అండ్ ఎర్రర్ ఇదే మెథడ్ని నేను చేస్తూ అంటే చాలా ఫేజెస్ని చూస్తూ ముందుకెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటో చేసుకుంటూ వెళ్ళిపో. నెవర్ ఎక్స్పెక్ట్ ఓకే నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది, లేకపోతే నాకు అది రావాలి, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్తో చేయకు అనేది బాగా అర్థమైంది. సో అదే స్టేజ్లో నేను చాలా ప్లేసెస్ని ట్రావెల్ చేస్తూ చాలామందితో కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ని తీసుకుంటూ అది ఎంత కావాలో అంతే తీసుకుంటూ ప్రతి మనిషిలోనే నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. అది అందుకే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అంగుళీమాలుల గురించి కూడా. సో అలా నా లైఫ్లో ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకోవడానికి 1% అన్న దొరుకుతుంది. 99% ఓకే వాళ్ళు వేరే ఏదేదో కావచ్చు, కానీ కనీసం 1% అన్న ఉంటుంది. ఆ మంచి చూసి గుణాన్ని మనం నేర్చుకోగలగాలి. సో అది నేను తెలుసుకున్నాను త్రూ పత్రిజీ ద్వారా. సార్ హోల్ అంటే నేను దగ్గర 19-20 ఇయర్స్ నుంచి అంటే మేము స్టేజ్ మీదకి రాము, వెనకాల ఉండి సార్ వెనకాల ఏమైనా వర్క్స్ చూసుకోవడం, డిజిటల్గా వీడియోస్ కానీ లేకపోతే డాక్యుమెంటరీస్ వీటి గురించి ఎక్కువ ఉండడం ఇది జరిగిందే తప్ప ఆన్ స్టేజ్కి వచ్చింది లేదు. అండ్ నెక్స్ట్ యూత్కి వచ్చి మెసేజ్ ఏంటంటే మీరు ఏదైతే నమ్ముతారో స్ట్రాంగ్గా నమ్మండి. అండ్ అది అదే ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కదా అనే చెయ్యాలని థాట్ ప్యాటర్న్ వద్దు. అండ్ ఖచ్చితంగా ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఒక మైండ్లో ట్రిగ్ అవుతుంది. అదేంటంటే ఓకే నాకు ఒక విజన్ వచ్చింది, నేను దాని వెనకాల పరిగెత్తాలి అనే ఒక థాట్ వస్తుంది. సో ఏదో ఒక రకంగా ఒక మధ్యలో కొన్ని బ్రేక్లు వస్తాయి, లేకపోతే అనేవాళ్ళు ఏవో మాటలు అంటారు, మనం డిసప్పాయింట్ అవుతాము. సో ఇవన్నిటిని పక్కన పెట్టి మనం ఏదైతే ఫోకస్ అనుకున్నామో దాని మీదే ప్రతి అడుగు వేయాలి. లైక్ అంటే వెంకట్ గారు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి చాలా ఫేజెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఆయన నెవర్ గివ్ అప్ అనే ఇదిలోనే చేసుకుంటూ వచ్చారు. లైక్ అదొక ఎగ్జాంపుల్. అండ్ రీసెంట్ ఇది
సో నేను చెప్పేదైతే ముఖ్యంగా అదేనండి. ఎందుకంటే రీసెంట్గా ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో దాని తర్వాత నుంచి యూత్లో పర్టికులర్గా 16 ఏజ్ నుంచి 16 కాదు 12 సంవత్సరాల నుంచి 30 ఏజ్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వస్తున్నాయి అండ్ చనిపోతున్నారు. రీసెంట్గా మా ఫ్యామిలీస్లో కూడా చాలామంది కొంతమంది యంగేజ్లో ఉండే వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చనిపోతున్నారు. అండ్ రీజన్ ఏంటి అని అంటే చిన్నవే, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళు పాస్ అవ్వలేదనో లేకపోతే ఏవేవో ప్రాబ్లమ్స్ వల్ల అంటే చాలా సున్నితమైనవి కూడా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో దానికి ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చేయడం వల్ల మెంటల్గా ఫస్ట్ స్ట్రాంగ్ అవుతాం. సో ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది అది ఎవ్రీడే రొటీన్లో ఉండాలి ఖచ్చితంగా. అట్ దట్ సేమ్ టైం మనం అందరికీ చెప్పగలగాలి. చెప్పి ధ్యానం ద్వారా లైక్ స్కూల్స్లో కాలేజెస్లో ఈ మధ్యన చాలా బాగా అవేర్నెస్ పెరుగుతుంది అండ్ అది ఇంకా బాగా పెరగాలి. అండ్ దానికి ఇంకా ముందుకు వెళ్ళి ప్రోగ్రామ్స్ ఏమైనా రన్ చేయాలన్నా కూడా మేము ప్లాన్ నడుస్తుందండి ప్రజెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవీంద్ర. ఫైనల్ మెసేజ్లో 4 మెసేజ్లు ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేయండి. రెండవది, రెగ్యులర్గా ధ్యానం చేయండి. మధ్యలో అడ్డంకులు అందరికీ వస్తాయి, వదిలిపెట్టకుండా ముందుకెళ్ళండి. తర్వాత అందరి నుంచి నేర్చుకోండి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ మెసేజ్ అంటే ఫైనల్ మెసేజ్ టు యూత్ అన్నారు కదా సార్, నాకైతే ఇక్కడ అందరూ యూత్ లెక్కనే కనబడుతున్నాడు. ఎందుకు అని అంటే యూత్ అంటే పత్రి సార్ ఒక ముచ్చట చెప్తాడు మనకు, ఉల్లాసము ఉత్సాహము ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యూత్ అన్నట్టే. సో వితౌట్ ఉల్లాసము ఉత్సాహం ఉండి నువ్వు యంగ్ బాడీతో ఉంటే యు ఆర్ ద ఓల్డ్ పర్సన్. ఇక్కడ యూత్ ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రతి పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక యువ చైతన్యమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యువకునిలాగానే నాకు కనబడుతున్నాడు, తారసపడుతున్నాడు. ఎందుకు అని అంటే మనం చేసిన శాకాహార ర్యాలీలు ఎవ్వరూ చేయలేదు. ఈ భూ ప్రపంచం మీద ఎన్నో యుగాల నుంచి ఈ సృష్టి అనేది ఎవాల్వేషన్ అవుతూ ఉంది. కానీ ఇంతమంది ఒక హ్యూజ్ పబ్లిక్ నాన్ వెజిటేరియన్ నుంచి వెళ్ళి వెజిటేరియన్ దాకా రావడం ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామం తీసుకొచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మన పిరమిడ్ మాస్టర్ల వల్లనే. అంత చైతన్యం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా యూత్ లాగానే భావించుకోవాలి. నా ఏజ్ 50, నా ఏజ్ 60, నాకు పింఛనత్తది కావచ్చు, ఇట్లాంటి భావదారిద్ర్యం ఉన్నటువంటి ఆలోచనలు ఎవ్వరూ కూడా పెట్టుకోరాదు. ఎందుకు అనంటే నాకు తెలిసినటువంటి ఒకే ఒక గొప్ప యంగ్ మాస్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే డైనమిక్ యంగ్ మాస్టర్ పత్రిజీ సార్. ఎందుకు అంటే కూడా నేను కారణం చెప్తా. ఇలా పొద్దున్నాక మనం పనిచేసిందంటే రాత్రి ఒక 5 గంటలు పండుకోతే మనకు రిఫ్రెష్మెంట్ కానే కదా, అవుతుందా? అవునా కదా? కానీ చరిత్రలో కనుక చూసుకున్నట్లయితే పత్రి సార్తో సాంగత్యం చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు అడిగి చూడండి, ఏ ఒక్కరోజు కూడా ప్రాపర్గా నాకు రెస్ట్ కావాలన్న సందర్భం లేనేలేదు. నేను ఎవరి నోటి నుంచి కూడా నేను వినలేదు. ఆ సూర్యునికైనా కానీ విశ్రాంతి ఉంటుంది, ఉదయించే చందమామకైనా విశ్రాంతి ఉంటుంది, ఈ భూమికి చెట్లు అన్నిటికీ విశ్రాంతి ఉంటుంది. కానీ పత్రి సార్కు అవిశ్రామంగా విశ్రాంతి లేకుండా పని చేసిండు కాబట్టి ఆయన నిర్మించినటువంటి ఈ యొక్క గొప్ప ప్లాట్ఫామ్ మీద మనమంతా ఈరోజు ఒక గొప్ప తన్మయత్వంలోకి గొప్ప ఎన్లైటన్మెంట్ వైపుకు మనము పరుగులు పెడుతున్నాము. సో ఒక మర్రి వృక్షం కింద పడ్డ విత్తనాలన్నీ ఏమవుతాయి? మర్రి విత్తనాలు అయితే బంతిపూల మొక్కలు, చామంతి పువ్వు మొక్క కావు కదా. కాబట్టి మనమంతా బై ప్రోడక్ట్స్ ఆఫ్ పత్రిజీ సార్ కాబట్టి మనం పత్రి సార్ను ఉదాహరణగా తీసుకొని మనకున్నటువంటి అష్టాదశ ఆదర్శ సూత్రాలే ఆదర్శంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలి. సో ప్రత్యేకంగా ఏంటంటే మనకు స్వాధ్యాయానికి పెద్దపీట వేసిండు. తెచ్చుకున్న డబ్బులన్నీ అంటే ధ్యానమా చక్రంలోనైనా కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా ఏం చేయాలంటే జేబులు ఖాళీ చేసి పుస్తకాలను పట్టుకొని పోవాలని చెప్పేసి అని అన్నాడు. ఎంతమంది కొంచెం పోతున్నారు? 5-10 రూపాయల కాడ కోషిష్ చేస్తున్నారు. అప్పు తెచ్చైనా కానీ పుస్తకాలు తీసుకోవాలి, చదవాలి. అష్టావక్ర గీత అయితేంది, అతిశ ప్రజ్ఞావేదం అయితేంది, పత్రి సార్ రాసినటువంటి 25 చిన్న బుక్స్ ఎంత బాగుంటాయంటే మీరు ఒకసారి చదివి చూడండి. 1000 రూపాయలకు 16 వస్తాయి, 40 రూపీస్ 50 రూపీస్ 16 బుక్లు వస్తాయి. వాక్క్షేత్రం అనే ఒక పుస్తకం చదివితే నీ వాక్కు శుద్ధించబడుతుంది. సంకల్పశక్తి అనే ఒక బుక్ గురించి చదివితే నీ సంకల్పం అద్భుతం అయిపోతుంది. ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క దానికి అక్కడ అట్లా ఉన్నాయి. కాబట్టి ఫైనల్లీ నేనేం చెప్తున్నా అంటే యావత్ ప్రపంచానికి అంటే నా నుంచి వెళ్ళి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే అందరం ద ఓన్లీ రెవల్యూషన్ ఈజ్ ఎన్లైటైన్మెంట్. జ్ఞానోదయమే ఏకైక విప్లవం అనండి. జ్ఞానోదయమే ఏకైక, దాని వైపుకు మనము అందరూ కూడా సాధన చేయాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ చెరు. ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ మేడం. ఫైనల్ మెసేజ్లు అంటే ఏం లేవు.
సో బేసికల్గా చెప్పాలంటే యూత్కే చెప్పాలంటే ఒకటే చెప్తా, ఫాలో యువర్ హార్ట్, ప్లీజ్ ఫాలో యువర్ హార్ట్. ఒకటి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు ఫాలో యువర్ మైండ్ అనరు, ఫాలో యువర్ హార్ట్ అంటారు. అంటే మన హృదయాన్ని అనుసరించడం అంటే నీకు నచ్చింది చేయడం, నచ్చనిది చేయకపోవడం కాదు. నచ్చినా నచ్చకపోయినా సరైనది చేయడమే నీ హృదయాన్ని అనుసరించడం. ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి నాకు మాట్లాడడం నాకు నచ్చకపోవచ్చు, కానీ ఇదే సరైనది కాబట్టి ఇది నువ్వు ఇది చేయాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా సరైనది చేయడమే నీ హృదయాన్ని అనుసరించడం అంటే దట్ ఈస్ ఫాలో యువర్ హార్ట్. అంటే ఇష్టాలకు అతీతంగా సరైనది చేయడం, సరైనది చేయకుండా ఉండకుండా, అంటే సరికానిది చెయ్యొద్దు, సరైనది చెయ్యాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా. ఇక్కడ ఇష్టాలకు సంబంధం లేదు. సో అది ఫాలో యువర్ హార్ట్ అంటే. సెకండ్ ఏంటంటే వేరే వాళ్ళ అప్రూవల్ కోసం మనము తహతలాడొద్దు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలంటే సాహితీకి నచ్చుతుందా లేదా, సాహితీ అప్రూవ్ చేస్తుందా లేదా, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కోసం మనం మాట్లాడొద్దు. మనని మనము ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడ, మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం. సో డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఓన్లీ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దట్ మనం నిజంగా ప్రకృతి ప్రేమికులైతే, జంతు ప్రేమికులైతే, మానవుల ప్రేమికులైతే జంతువుల నుంచి ఏది కూడా మనం తీసుకోరాదు. జంతువుల నుంచి ఏది తీసుకురాదు. మాంసం, గుడ్లు, చేపలు, పాలు, తేనె, లెదరు, సిల్క్, ఫర్, ఉల్లు, ఇవన్నీ కూడా జంతువులని ఎటువంటి రకంగా కూడా మనం వాళ్ళని హింసించరాదు, వాళ్ళని వాడుకోరాదు. నిజంగా మనం ప్రకృతి ప్రేమికులైతే, జంతు ప్రేమికులైతే జంతువులని ఎటువంటి విధంగా ఎటువంటి రకంగా వాడుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు మన కోసం పుట్టలేదు, మనం అందరం మన కోసం మనం పుట్టాం, వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పుట్టారు. మీకు మీరు ఎంత స్వేచ్ఛ కోరుకుంటారో వాళ్ళు కూడా అంతనే స్వేచ్ఛ ఇవ్వాలి. సో ఇవి ఇవాల్టి మెసేజ్ మనందరి మాస్టర్స్, ఎస్పెషల్గా రాము గారికి మనం చప్పట్లు కొడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాము. చిరు థ్యాంక్ యూ, సాహితి థ్యాంక్ యూ, రవీంద్ర థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. రాము, యువర్ మెసేజ్ ఆల్సో. నా మెసేజ్ అంతా ఒకటే అండి, మనందరము ఆత్మస్వరూపులము అని తెలుసుకోవాలంటే ధ్యానం చేయడం ఒకటే సరిపోదు. ప్రపంచమంతా ధ్యానం నేర్పిస్తే అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధనాలన్నీ తొలగిపోయి ఆ వన్నెస్ని మనం ఫీల్ అవుతాం. కాబట్టి అందరికీ పత్రిసారి నుంచి మనం ఏదైతే పొందినామో అది ప్రపంచానికి ఇవ్వడానికి నిర్ణయించుకోండి చాలు, ఈ జన్మలో మీకు అన్నీ వచ్చేస్తాయి. దట్స్ మై ఫైనల్ మెసేజ్. అండ్ ఐ myself dedicated to spread the meditation and spirituality across the globe. Thank you very much. And నాదొక చిన్న మెసేజ్ అండి. నేను మా అమ్మాయి సాహితీ అని చెప్పుకునే కన్నా నేను సాహితీ వాళ్ళ అమ్మని అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే నేను ఇప్పుడు చెప్పారు ముందు క్వశ్చన్లో, పిల్లలు మాట వింటలేదు, ధ్యానం చేయడం లేదు ఎలాగా అని. మా అమ్మాయి చెప్పింది, మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, మీరు ధ్యానం చేయండి అని ఒత్తిడి చేయలేదు. ఏం చేశానంటే ధ్యానం నేను తెలుసుకున్నప్పుడు, నేను ధ్యానం తెలుసుకునేసరికి తనకి 3వ తరగతి చదువుతుంది. నేను విన్న క్లాసుని తనని పడుకోబెడుతూ ఆ క్లాసులో ఏం విన్నానో కొంచెం మెయిన్ పాయింట్స్ చెప్పేదాన్ని. మా ఇంట్లో వాతావరణం అంతా ధ్యానం వాతావరణం, దాని గురించిన ఆ బుక్స్ ఇవే ఉండేవి. మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే మనం తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వడానికి చాలా భయపడతారు. స్వేచ్ఛ అంటే నాట్ విచ్చలవిడితనము. స్వేచ్ఛ అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దానిని చేసే అవకాశం మనం ఇవ్వాలి. పిల్లలు ఏం చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళని నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న నేను డాక్టర్ చదువుతుంటే చదువుదాం అనుకున్నాను, చదివించలేదు. నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు ఇంజనీర్ ఇవ్వని పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి. ఇప్పటి వరకు జరిగింది ఈ డిస్కషన్లో
జరిగింది కదా, ఆ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని చెయ్యనివ్వాలి. మనం ధ్యానం చేస్తూ మనం చక్కగా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుని ఆ వేలోకి తొందరగా వాళ్ళంతటి వాళ్ళు రావాల్సిన టైంలో వస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.